హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మంచి రుచిగా మష్రూమ్ మసాలా కర్రీని రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మష్రూమ్ మసాలా కర్రీ కోసం ఇక్కడ నేను 400 గ్రాముల మష్రూమ్స్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక ఈ మష్రూమ్స్ని వేడి నీళ్ళల్లో పైన ఉన్న నల్లటి పొర పోయే వరకు కడిగాక ఈ మష్రూమ్స్ని పెద్ద మష్రూమ్స్ని 4 ముక్కలుగాను, చిన్న సైజు మష్రూమ్స్ని 2 ముక్కలుగాను ఇలా కట్ చేసుకోవాలి. ఈ పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పుట్టగొడుగులు కనుక మనం తింటే క్యాన్సర్ అనేది కూడా రాకుండా ఉంటుంది. అలానే మనం డైలీ భోజనంలో ఈ పుట్టగొడుగులను తింటే విటమిన్ డి కూడా మనకు అందుతుంది. ఇలానే అన్ని పుట్టగొడుగులు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు చిన్న చెక్క ముక్క, అలానే 4-5 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో ఒక చిన్న అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా తురుముకొని ఆ ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 50 గ్రాముల జీడిపప్పు, అలానే 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ గసగసాలు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలాలన్నింటినీ వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ చూడండి ఇలా బాగా వేగేంత వరకు వేయించుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మసాలా అంతటిని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ మష్రూమ్స్ని వేగేంత వరకు వేయించుకోవాలి. మష్రూమ్స్ని మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మష్రూమ్ అన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మష్రూమ్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 పచ్చిమిరపకాయలని పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. అలానే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా పొడవుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని వేయించి చల్లార పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదండి, ఆ మసాలా దినుసులన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఒకసారి మిక్సీ వేసేసుకుంటే మనకి కచ్చా పచ్చగా వస్తుంది. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మరొకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా మసాలా పేస్ట్ వేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 పెద్ద సైజు టమాటాలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు బాగా ఉడుకుతాయి. ఒకసారి కలుపుకొని ఆయిల్ అనేది తగ్గితే మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నాకైతే ఆయిల్ అనేది తగ్గిందండి, అందుకని నేను మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్నాక మరొకసారి కలుపుకొని మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ మసాలా పేస్ట్ అంతటిని ఇందులో వేసేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా వేసేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలిసేలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఉండాలి. మష్రూమ్ కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుంది. ఈ మసాలా అంతా ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యాక ఇప్పుడు మిక్సీ జార్లోకి మరి కొద్దిగా నీళ్లు పోసుకుని ఆ నీళ్ళను కూడా ఇందులో పోసేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం కలుపుకోవాలి. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో మష్రూమ్స్తో బిర్యానీ చేశానండి. ఆ మష్రూమ్ బిర్యానీని కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. అలానే 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనకి కలిపేటప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అయ్యి గ్రేవీ అనేది మనకి దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి, ఆ మష్రూమ్స్ని ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. మష్రూమ్స్ వేసేసుకున్నాక ఒకసారి కర్రీ అంతా బాగా కలిసేలా కలుపుకుంటే మన కర్రీ అనేది గట్టిగా అనిపిస్తే మరి కొంచెం నీళ్లు పోసేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనం చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యి మష్రూమ్ మసాలా కర్రీ అనేది బాగా కుక్ అయ్యి ఉంటుంది. ఒకసారి కలిపేసేసుకుని పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకుంటే మనకి మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చిక్కటి గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్లో లాగా ఇలా ఇంట్లోనే ఈజీగా మనం మష్రూమ్ మసాలా కర్రీని చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. ఈ మష్రూమ్ మసాలా కర్రీ పుల్కా, చపాతీ, రైస్, బటర్ నాన్ ఇలా ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతేకాదండి, ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉందో కూడా తెలపండి. ఈ మష్రూమ్ మసాలా కర్రీ నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.